14x - 15 = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. దానికి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికి ఫ్యాక్టరింగ్ డివిజన్ అనేది అప్లై చేయడం కన్నా డైరెక్ట్గా ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్లో ఉన్న వాల్యూస్ని 1 by 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి అవి 0 అవుతున్నాయో లేదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకవేళ ఆ వాల్యూస్ అనేవి 1 by 1 0 అవుతే అప్పుడు ఆప్షనే మనకు ఆన్సర్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 8x² - 14x - 15 = 0. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 5/2, 3/4. ఫస్ట్ 5/2 వాల్యూని xలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 ఇంటూ x అంటే 5/2 హోల్ స్క్వేర్ - 14 ఇంటూ x అంటే 5/2 - 15 = 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది a/b హోల్ పవర్ n అనే ఫార్ములాలో ఉంది, అంటే a/n/b/n అని రాసుకోవచ్చు. అంటే 8 ఇంటూ 5² / 2² - 14 ఇంటూ 5/2 - 15 = 0. 2 14లో 7 టైమ్స్ పోద్ది. 8 ఇంటూ 5² అంటే 25 / 2² అంటే 4 - 7 5s are 35 - 15 = 0. 4 8లో 2 టైమ్స్ పోద్ది. 2 25s are 50 - 35 - 15 అంటే -50 = 0. 50 - 50 అంటే 0 = 0. అంటే 0 0కి ఈక్వల్ అవుతుంది కదా, సో ఇది ట్రూ. కాబట్టి ఈక్వేషన్ అనేది 5/2 వాల్యూకి సాటిస్ఫై అయింది. ఇప్పుడు 3/4 వాల్యూ అనేది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. 8 ఇంటూ x అంటే వాల్యూ ఎంత, 3/4 హోల్ స్క్వేర్ - 14 ఇంటూ 3/2 - 15 = 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 8 ఇంటూ ఇదే ఫార్ములాలో ఉంది, a/b హోల్ పవర్ n అంటే a/n/b/n అని రాసుకోవచ్చు. అంటే 3² / 4² - 14 ఇంటూ 3/2 - 15 = 0. 2 14లో 7 టైమ్స్ పోతుంది. 8 ఇంటూ 3² అంటే 9 / 4² అంటే 16 - 7 3s are 21 - 15 = 0. 8 16లో 2 టైమ్స్ పోతుంది, అంటే 9/2 - 21 - 15 అంటే -36 = 0. 9/2లోంచి 36 తీస్తే మనకి 0 వస్తుందా, రావట్లేదు. కాబట్టి 3/4కి ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ అనేది ఈ 5/2కి ఆల్రెడీ సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు -3/4 అనేది ఈ x ప్లేస్లో పెట్టి ఈ ఈక్వేషన్ని చెక్ చేద్దాం. 8 ఇంటూ x అంటే వాల్యూ ఎంత, -3/4 హోల్ స్క్వేర్ - 14 ఇంటూ x అంటే వాల్యూ ఎంత, -3/4 - 15 = 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 8 ఇంటూ ఇదే ఫామ్లో ఉంది, a/b హోల్ పవర్ n అంటే a/n/b/n అంటే -3 హోల్ స్క్వేర్ / 4 హోల్ స్క్వేర్ - ఇంటూ ప్లస్ 14 ఇంటూ 3/4 - 15 = 0. 2 2s are 4 2 7s are 14. 8 ఇంటూ -3 హోల్ స్క్వేర్ అంటే 9/4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 7 3s are 21/2 - 15 = 0. 8 16లో 2 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ మనకి 2 LCM కింద తీసుకుంటే 9 + 21 - 15 = 0. 2 2లో 1 టైం పోతుంది కదా, 1 9s are 9. 2 2లో 1 టైం పోతుంది, 1 21s are 21. 21 + 9 అంటే 30/2 - 15 = 0. 30/2 అంటే 2 15s are 30. 15 - 15 = 0. 15 - 15 అంటే 0 = 0. 0 0కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది ట్రూ అయింది, కాబట్టి మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. అంటే ఈ ఈక్వేషన్ అనేది 5/2కి సాటిస్ఫై అవుతుంది, -3/4కి సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మనకు రూట్స్ ఏమవుతాయి, 5/2, -3/4. ఇది మన ఆన్సర్.